హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ది బెస్ట్ ప్రోటీన్ రైస్ మీతో షేర్ చేస్తున్నానండి. ఇదైతే లేజీ డేస్లో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఎలా చేసేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, 4-5 నల్ల మిరియాలు, పెద్ద యాలకులు 2, అనాస పువ్వు 1, 3 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక నైట్ నానబెట్టిన కొమ్ము శనగల్ని యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకొని ఇందులో ఇప్పుడు మనం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 చెంచా కారాన్ని కూడా యాడ్ చేసుకొని, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పుదీనా కొంచెం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగులో నుంచి ఆయిల్ తేలేంత వరకు వేయించుకున్న తర్వాత గంట సేపు నానబెట్టుకున్న రెగ్యులర్గా వండుకునే రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుందండి. అలాగే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీరు బాస్మతి రైస్ కనుక వండినట్లయితే గ్లాస్ రైస్కి 1.5 వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ రైస్కి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బాస్మతి రైస్కి అయితే 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇది 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత మొత్తం కూడా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇదైతే జస్ట్ 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.